జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల గురించి అందుకు సంబంధించి మాయావతి గారు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. దీనికి సంబంధించిన ఒక విలువైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకొచ్చిన. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఈ వీడియోని స్కిప్పులు కొట్టకుండా జాగ్రత్తగా చూడాలని చెప్పి సవినయంగా వేడుకుంటా ఉన్నా. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి గారు, ఆమె 4 సార్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినారు. మాయావతి దేశంలోనే పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రిగా, అలాగే తొలి మహిళగా ఎన్నికై రికార్డు సృష్టించినారు. మాయావతి గారు 2008లో ప్రపంచంలోని 100 మంది శక్తివంతమైన మహిళల ఫోర్బ్స్ జాబితాలో 59వ స్థానంలో నిలిచినారు. దీన్ని బట్టి మాయావతి గారి సత్తా ఏందో మనం అర్థం చేసుకోవచ్చు. ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడడం, ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం మాయావతి గారి నైజం. అయితే ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల నగరం మోగింది. మనకందరికీ తెలుసు. దీని గురించి మనం మొన్న కూడా కొన్ని వీడియోలు చేసుకున్నాం. ఈ ఎన్నికలు వచ్చే సెప్టెంబర్ 18వ తేదీ నుంచి అలాగే అక్టోబర్ 1వ తేదీ వరకు 3 విడతలుగా జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ ఒకవైపున, అలాగే భారతీయ జనతా పార్టీ మరొక వైపున, అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీల కూటమి మరొక వైపున పోటీ చేస్తూ ఉన్నాయి. అంటే ఎంతమంది? మొత్తం కలిసి 3 అన్నమాట. ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా మెహబూబా ముఫ్తీ, తెలుసు కదా, మెహబూబా ముఫ్తీ ఈవిడి గారు రేస్లో ఉన్నారు. ఇక ఈ ఇండీ కూటమి అంటే ఎవరు? ఈ నేషనల్ కాన్ఫరెన్సు అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చేసి ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి రేసులో ఉన్నాడు. ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ ఇంకా తన ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాల. అయితే అన్ని రాష్ట్రాల్లో మాదిరిగానే జమ్మూ కాశ్మీర్లో కూడా దళిత సోదరుల జనాభా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండాలి. అంటే దళిత సోదరుల చేతిలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు ఉన్నాయి. అయితే జమ్మూ కాశ్మీర్లోని దళితులు ఈసారి బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఆర్టికల్ 370ను తొలగించక ముందు వరకు జమ్మూ కాశ్మీర్లో దళితులకు రిజర్వేషన్లు అనేటివి ఉండేటి కాదు. అయినా నేను ఇంకో మాట చెప్తున్నా. పాకిస్తాన్ ఉండదు కదా, పాకిస్తాన్లో హిందువులు మైనార్టీలే. బంగ్లాదేశ్ ఉన్నది కదా, బంగ్లాదేశ్లో అక్కడ కూడా హిందువుల మైనార్టీలే. వాళ్ళకి ఎంత మాత్రం రిజర్వేషన్లు ఉన్నాయి? కనీసం పాకిస్తాన్లో హిందువులను అయితే మనుషులుగా కూడా చూడరు. బంగ్లాదేశ్లో మొన్న ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటారో వాళ్ళ చేత బలవంతంగా రాజీనామాలు చేపిస్తున్నారు. కానీ మన దేశంలో పరిస్థితి ఎట్టున్నదంటే ఇక్కడ మైనార్టీలుగా చలామణి అయ్యేవాళ్ళు మన నెత్తినెక్కి కూర్చొని మనల్ని మట్టి దొక్కినట్టు తొక్కుతున్నారు, ఊడికేవాళ్ళు కాకుండా. ఏది సకల సదుపాయాలు అనుభవిస్తా కూడా. కానీ ఇదే కాశ్మీర్లో ఇంతకుముందు ఇదే ఆర్టికల్ 370 రద్దు చేయకముందు మన దేశంలోనే అక్కడుండే మైనార్టీలైన హిందువులకు అలాగే దళితులకు రిజర్వేషన్లు అనేవి ఉండేటి కాదు. ఇది అక్షర సత్యం. ఎవరు ఒప్పుకోకపోయినా కూడా. కానీ మోడీ ప్రభుత్వం ఆర్టికల్ 370ను తొలగించి జమ్మూ కాశ్మీర్లో దళితులకు రిజర్వేషన్లను పునరుద్ధరించింది. ఆ విశ్వాసంతో దళిత సోదరులు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో దళితులను ఎలాగైనా సరే బీజేపీ నుంచి దూరం చేయాలని చెప్పేసి ఈ యూపీఏ కూటమి, ఇండి కూటమి ఉన్నది కదా, ఈ 54 ఏళ్ళ యువనేత రాహుల్ గాంధీ గారితే వాళ్ళు ఏం చేశారంటే ప్లాన్ చేశారు. పెద్ద ప్లానే. ఇందులో భాగంగా బీఎస్పీ అధినేత మాయావతిను తమ చుట్టూ తిప్పుకోవడానికి ఇండీ కూటమి నేతలు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఫరూక్ అబ్దుల్లా అయితే బహిరంగంగానే మాయావతిను ఇండీ కూటమిలో చేరమని చెప్పేసి బంపర్ ఆఫర్ ఇచ్చినాడు. కానీ ఆ ఆఫర్ను మాయావతి నిర్ద్వందంగా తోసిపుచ్చింది. తాను ఎట్టి పరిస్థితుల్లో యూపీఐ కూటమిలో అంటే ఈ ఇండి కూటమిలో చేరే ప్రసక్తి లేదని చెప్పి తేల్చెప్పింది. ఈ సందర్భంగా మాయావతిపై 1995లో జరిగినటువంటి హత్యాయత్నం గురించి మాయావతి విలేకరులకు గుర్తు చేశారు. 1995లో, ప్రతి ఒక్కరూ ఈ పాయింట్ ఖచ్చితంగా వినాలా, జాగ్రత్తగా వినండి. 1995లో బీఎస్పీ నేత మాయావతిను హత్య చేయడానికి సమాజ్వాదీ పార్టీ ఎవరు? ఈ అఖిలేష్ యాదవ్ వాళ్ళ ఆయన, అంతకుముందు ములాయం సింగ్ యాదవ్ ఉన్నారు కదా, వాళ్ళు ఏది సమాజ్వాదీ పార్టీ అంటే వాళ్ళు ఏం చేశారంటే మాయావతిని హత్య చేసేదానికి ఈ సమాజ్వాదీ పార్టీ కుట్ర పనింది. పెద్ద సంఖ్యలో సమాజ్వాదీ పార్టీ నేతలు మాయావతిపై దాడి చేయడానికి ప్రయత్నించగా అప్పుడు ఏం చేశారంటే ఆవిడ పార్టీ కార్యకర్తలు, నాయకులు కాదు, బీజేపీ కార్యకర్తలు అడ్డుకొని మాయావతి ప్రాణాలను కాపాడినారు. ఇప్పుడు అదే విషయాన్ని నేను చెప్పడంలే, ఇదే విషయాన్ని మాయావతి గారు మరోసారి గుర్తు చేసుకున్నారు. అది కూడా మీడియా ముందుగా. ఆనాడు బీజేపీ కార్యకర్తలే లేకుంటే తాను ఈనాడు ఇక్కడ ఇలా ఉండేదాన్ని కాదని, ఆ సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా తనకు సాయం చేయడానికి ఏ మాత్రం ముందుకు రాలేదని మాయావతి గారు గుర్తు చేశారు. అందుకే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ ఇండీ కూటమిలో తాను చేరే ప్రశ్నే లేదని చెప్పేసి మాయావతి గారు స్పష్టంగా తెలియజేశారు. ఎందుకంటే మనకు కూడా తెలుసు కదా, ఇదే యూపీఏ కూటమిలో అంటే ఇదే కాంగ్రెస్ కూటమిలో సమాజ్వాదీ పార్టీ కూడా ఒక బలమైన పార్టీ అనమాట.
ఆవిడ్ని చంపబోయిన ఆ కూటమిలో ఆవిడ ఎట్టు చేరుతుంది ఆ విధంగా? ఆంకు కూడా ఉంటాయి కదా, మంచి చెడ్డ అన్నీ తెలిసే, అన్నీ గుర్తే ఉంటాయి, గతంలో ఏం చేశారు, ఎవరు ఏం చేశారు, ఏం జరిగింది అనేది. అదే విషయం అయితే ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ప్రతి ఒక్క విలువైన సమాచారాన్ని మీరు పొందడం కోసం మీకు నోటిఫికేషన్ రావాలంటే తప్పనిసరిగా బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.